సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు, త్రిత్వములో ఒకరైనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అద్భుత కార్యములు ఈ లోకములో ఆయన జీవించినటువంటి కొద్ది కాలములో చేసినటువంటి అద్భుత కార్యములను వివరించి రాయుటకు ఈ యొక్క ప్రపంచమే చాలదు అని తెలియజేస్తూ ఉన్నాడు. వీటిలో కొన్ని మాత్రమే ఆయన రాశాను అని చెబుతూ ఉన్నాడు. నిజమే కదా? ఆదియును అంతమునైనటువంటి దేవుని యొక్క కార్యములు రాయటానికి, లిఖించటానికి ఈ సకల విశ్వము సరిపోతూ ఉందా? సరిపోదు. అందుకే పునీత యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు, మన అనుదిన జీవితములో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క అద్భుత కార్యమునకు మనము సాక్షులము. ఆయన జీవితములో ప్రభువుతో కలిసి జీవించినటువంటి కొద్ది కాలములో ఆయన కనులారా చూసినవి, ఆయన చెవిలారా విన్నవి, ఆయన హృదయంలో గ్రహించినవి అన్నీ కూడా రాశారు. అన్నీ అంటే కొన్ని మాత్రమే రాశాడు. అంటే తను ఏదైతే జీవితంలో అనుభవించాడో వాటిలో కొన్ని రాయబడ్డాయి. దానికి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో పొందుకున్నటువంటి మేలులకు మనము ప్రతినిత్యము దేవునికి సాక్షులుగా నిలబడి ఆయన అద్భుత కార్యములను ప్రకటించాలి అని ఈరోజు పునీత యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు.